హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అలర్ట్ అండి. మీ జీతం కట్ అయ్యే ముందే మేలుకోండి అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఒక అత్యవసర మరియు అత్యంత కీలకమైన హెచ్చరిక వెలువడింది. దీని ప్రకారం ఇకపై ప్రభుత్వ కార్యాలయాలకు నిర్ణీత సమయం కంటే ఆలస్యంగా వెళ్తే ఏమాత్రం కుదరదు. గతంలో ఉన్న పాత పద్ధతులకు స్వస్తి పలుకుతూ ప్రభుత్వ యంత్రాంగం యొక్క పనితీరును మెరుగుపరచడానికి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కఠిన నియమాలు తీసుకున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం లంచ్ బ్రేక్ పేరుతో గంటల తరబడి బయట గడపడం లేదా ఆఫీస్ ఆఫీసు పనివేళల్లో ఉద్యోగ సంఘాల సమావేశాలు, యూనియన్ మీటింగ్ నిర్వహించి కాలయాపన చేయడం ఇకపై అస్సలు చెల్లదు. రాష్ట్రంలో సూపర్ పీపుల్ పాలన లేదా సూపర్ పల్స్ లక్ష్యంగా పెట్టుకున్నటువంటి ప్రభుత్వం ఉద్యోగ వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురావడానికి భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 1వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తీసుకురాబోతోంది. ప్రభుత్వం ఇంత కఠినంగా వ్యవహరించడానికి ప్రధాన కారణం ఏమిటంటే ప్రజలకు అందాల్సిన సేవలు ఏమాత్రం ఆలస్యం కాకుండా చూడటమే ఈ కొత్త నిబంధన వెనుక ఉన్న అసలు లక్ష్యం. సాధారణంగా ఒకవైపు ఉద్యోగులకు రావాల్సిన డిఏ బకాయిలు మరియు ఇతర పెండింగ్ బిల్లులను క్లియర్ చేస్తూనే మరోవైపు వారి పనితీరుపై ప్రభుత్వం కొరడా జులిపించడం వెనుక ఒక లోతైన వ్యూహం దాగి ఉంది. మేము మీ సమస్యలను పరిష్కరిస్తున్నాము. ప్రతిగా మీరు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి అనే స్పష్టమైన సందేశాన్ని ప్రభుత్వం పంపుతోంది. ఫిబ్రవరి 1వ తేదీ నుండి అమలు కాబోయే ఈ ఫేస్ రికగ్నిషన్ విధానం ద్వారా క్షేత్రస్థాయిలో సిబ్బంది నుండి పై స్థాయి అధికారుల వరకు ప్రతి ఒక్కరూ పారదర్శకంగా పనిచేయాల్సి ఉంటుంది. ఇది కేవలం ఒక హాజరు పద్ధతి మాత్రమే కాదు. ప్రభుత్వ పాలనలో జవాబుదారీతనాన్ని పెంచడానికి వేస్తున్న ఒక బలమైన పునాదిగా మనం భావించవచ్చు. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్నటువంటి తరుణంలో హాజరు విధానంలో కూడా ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు చేస్తూ వచ్చింది. గతంలో కేవలం రిజిస్టర్‌లో సంతకాలు పెట్టి వెళ్ళిపోయే వెసులుబాటు ఉండేది. దీనివల్ల చాలామంది ఆఫీసులకు రాకుండానే సంతకాలు పెట్టేవారు. లేదా సంతకం పెట్టి బయట తమ వ్యక్తిగత పనులకు వెళ్ళిపోయేవారు. ఆ తర్వాత బయోమెట్రిక్ విధానం వచ్చింది. కానీ అందులోనూ కొన్ని లోపాలు తలెత్తాయి. ఇప్పుడు ఆధునికమైన ఫేషియల్ రికగ్నిషన్ మరియు లొకేషన్ బేస్డ్ అటెండెన్స్ తీసుకురావటం ద్వారా ఉద్యోగి ఖచ్చితంగా కార్యాలయ ప్రాంగణంలోనే ఉండి విధులకు హాజరు కావాల్సి ఉంటుంది. గతంలో కొంతమంది అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఫైళ్లను పెండింగ్‌లో పెట్టిన సందర్భాలు ఉన్నాయని ఎంక్వైరీలలో తేలటంతో వాటన్నిటికీ తావు లేకుండా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం వివిధ ప్రభుత్వ శాఖల్లో వేల సంఖ్యలో ఫైళ్లు పెండింగ్‌లో ఉండి పాలన కుంటుపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ పెండింగ్ ఫైళ్లన్నిటినీ త్వరితగతిన పరిష్కరించడమే లక్ష్యంగా అధికారులకు ప్రభుత్వం కఠినమైన టార్గెట్లు విధిస్తోంది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పాటు చీఫ్ సెక్రటరీ మరియు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ప్రిన్సిపల్ సెక్రటరీల వరకు ప్రతి ఒక్కరికి ఈ నిబంధనలు వర్తిస్తాయి. ప్రజల నుండి వచ్చే అర్జీలను ఏ రోజుకి ఆ రోజు క్లియర్ చేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ జాప్యం చేయకూడదని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. సమయ పాలన విషయంలో చంద్రబాబు నాయుడు గారు మొదటి నుండి చాలా కఠినంగా ఉంటారు. కాబట్టి ఉద్యోగులు తమ పనితీరును మెరుగుపరుచుకోకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు అందుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూనే మరోవైపు ఆ పథకాల అమల్లో మధ్యవర్తులుగా ఉండే ప్రభుత్వ అధికారుల పనితీరును నిశితంగా గమనిస్తోంది. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను పరిష్కరించడంలో అధికారులు వారధిగా పనిచేయాలని, కార్యాలయ సమయాన్ని వృధా చేయకుండా ప్రజల కోసం కేటాయించాలని ప్రభుత్వం కోరుతోంది. ముఖ్యమంత్రి ఒక సుదీర్ఘ అనుభవం కలిగిన నాయకుడిగా అధికారులను ఎప్పటికప్పుడు నైపుణ్యవంతం చేస్తూ వారిలో నూతన ఉత్సాహాన్ని నింపడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఫేస్ రికగ్నిషన్ విధానం ద్వారా అధికారులు ఎక్కడ ఉన్నారో ఏ సమయంలో ఆఫీస్‌కొచ్చారో
ప్రభుత్వం ట్రాక్ చేస్తుంది. దీనివల్ల పారదర్శకత పెరగడమే కాకుండా ప్రజల ప్రజలకు ప్రభుత్వ సేవలపై నమ్మకం కలుగుతుంది. చివరగా చెప్పాలంటే ఇకపై ప్రభుత్వ ఉద్యోగులు తమ బాధ్యతలను విస్మరించడానికే వీల్లేదు. కార్యాలయ పనుల్లో కేవలం ప్రజల పనులకే ప్రాధాన్యత ఇవ్వాలి. ఫిబ్రవరి 1 తేదీ నుండి మారబోతున్న ఈ నిబంధనల వల్ల ప్రభుత్వం మరియు ప్రజల మధ్య ఉన్న దూరం తగ్గుతుందని, సమస్యలు త్వరితగతిన పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నారు. అధికారులు ఇప్పటికే తమ కింది స్థాయి సిబ్బందికి ఈ మార్పుల గురించి అవగాహన కల్పిస్తున్నారు. పెండింగ్‌లో ఉన్న ఫైళ్ళన్నీ క్లియర్ చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడమే ఈ సంస్కరణల యొక్క అంతిమ ఉద్దేశ్యం. కాబట్టి ఉద్యోగులు ఈ మార్పును సానుకూలంగా స్వీకరించి ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి సిద్ధం కావాలి.